ఇక బీసీ మహిళనైన నన్ను జనరల్ స్థానంలో మేయర్ స్థానంలో కూర్చోబెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ నిర్ణయం. తిరుపతి ఒక చిన్న గ్రామం గోవిందరాజపురం నుంచి ఇప్పుడు మహానగరంగా మారింది. అంటే గోవిందరాజపురం అంటే ఇప్పుడు ఉన్నటువంటి గోవిందరాజ స్వామి గుడి ప్రాంతం. ఆ ప్రాంతానికి పునాది వేసింది యాదవ వంశానికి చెందినటువంటి గట్టు రాజులు. అంటే తిరుపతి రాజకీయ నాయకత్వంలో ఈ సామాజిక తరగతికి ఒక అవకాశం ఇవ్వాలి, సముచిత స్థానం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ అరుదైన అవకాశం, గౌరవం నాకు లభించింది. నా పట్ల అత్యంత నమ్మకంతో ఈ అసాధారణ అవకాశాన్ని, గౌరవాన్ని నాకు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎప్పటికీ కృతజ్ఞతగా కూడా ఉంటాను.